నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి మాజీ ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి భార్యల పేర్ల పరిశ్రమల శాఖ భూములు త్వరలో విచారణ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వెల్లడి శ్రీకాళహస్తి వ్యవసాయ కార్యాలయం పరిశీలించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి రైతులకు భూసార విత్తనాల పంపిణీ శ్రీకాళహస్తి ఆలయంలో పలు విభాగాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గోశాల లగేజీ కౌంటర్ల నిర్వహణపై ఆగ్రహం అవినీతి వ్యవహారాలపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం ఈ నెల 12 నుంచి 24వ తేదీ వరకు శ్రీకాళహస్తి ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి జాతర ఉత్సవాలు గోడ పత్రికలు ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఈవో పరిశ్రమ శాఖకు చెందిన పలు భూములు మాజీ మంత్రి పెద్దిరెడ్డి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి భార్యలపై ఉన్నట్లు సమాచారం ఉందని వాటిని బట్టబయలు చేసి సమగ్ర విచారణ చేస్తామని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్ ఓటీపీ సిస్టంలో ఏర్పాటు చేసి ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ లో కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో రాక్షస రాజ్యం పోయి రామరాజ్యం పాలన ప్రారంభమైందని ఉచిత ఇసుక విధానం అమల్లోకి రావడం అన్న క్యాంటీన్లు అందుబాటులోకి వస్తున్నాయని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. శ్రీకాళహస్తి ఎన్టీఆర్ భవన్లో ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 50,000 కోట్లు దోచుకున్నారని వాటన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే దిశగా చర్యలు చేపట్టిందన్నారు. పరిశ్రమల శాఖకు చెందిన భూములు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి భార్యలపై ఉన్నట్లు సమాచారమని వాటిని బట్టబయలు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో భూ ఆక్రమణ ఫిర్యాదులపై తనను నేరుగా కలిసి ఫిర్యాదులు చేస్తే న్యాయం చేస్తానని అక్రమాలకు పాల్పడిన రెవెన్యూ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు తమ భూములను మాజీ ఎమ్మెల్యేకు అగ్రిమెంటును బలవంతంగా చేసి ఉంటే తనను నేరుగా కలవాలని కోరారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ఓటీపీ సిస్టంలో పరిష్కారం చేస్తామన్నారు. ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ లో కార్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ సిస్టంలో సమస్యల పరిష్కారానికి నేరుగా తానే స్పందిస్తూ స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తామన్నారు. అయితే ఏదైనా నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెప్పింది అధికారులు చేయాలన్నారు. టెంపుల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టామని త్వరలో ఏరియా హాస్పిటల్ పై దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఇకపై ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు శ్రీకాళహస్తి పిఆర్ అతిథి గృహంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలకు అందుబాటులో ఉంటానని ఎవరైనా తమ సమస్యపై నేరుగా తనను కలిసి చెప్పుకోవచ్చని ఎమ్మెల్యే ప్రకటించారు. మీటింగ్ పెట్టుకొని ఈ ఫ్రీ పాలసీని ఎట్లా అమలు చేయాలనేది దిశగా మరి అడుగులు వేస్తూ దీన్ని ఇమీడియట్గా రేపటి నుంచే అమలు చేసేటట్టు అధికారులకి మరి ఎమ్మెల్యేగా నేను క్యాంటీన్లు ఫస్ట్ విడతలో ఓపెన్ చేయబోతున్నాం. ఒకటి వచ్చేసి బ్రిడ్జ్ దగ్గర ఒకటి ఓపెన్ చేస్తే ఇంకోటి కూడా పార్టీ ఆఫీస్ ముందరే పాతది ఎక్కడైతే ఉండిందో అక్కడే అన్నా క్యాంటీన్ కూడా ఓపెన్ చేద్దామని చెప్పి మేము డిసైడ్ చేసుకున్నాం. అటునే ఇంకో మండే టు ఫ్రైడే మండే మార్నింగ్ 9 o'clock నుంచి 12 o'clock వరకు 12:30 వరకు అక్కడే ఉంటాను. ప్రతిరోజు మండే ట్యూస్డే వెనస్డే ఒకవేళ వేరే పనులు పడితే బయటకు పోతే మాత్రం మీకు ఇంటిమేట్ చేస్తాం. తర్వాత లంచ్ టైం అయిన తర్వాత మళ్ళీ ఐ విల్ బి బ్యాక్ ఎట్ అరౌండ్ 3 o'clock. 3 o'clock నుంచి 6 o'clock 7 o'clock వరకు అక్కడే కూర్చుంటా. ఎవరికి ఏ పని ఉన్నా సరే డైరెక్ట్గా ఎమ్మెల్యేని మీరు కలవచ్చు. మీకు పిఏలతో పని లేదు. నెంబర్ 1. దీని తర్వాత ఒక సిస్టమ్ క్రియేట్ చేస్తున్నాం. ఎవరైతే ఇబ్బందులతో వచ్చారో వాళ్ళకి ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నాం. విల్ టేక్ అనదర్ 1 or 2 months. ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మీరు పెట్టుకోవాలా. విదిన్ 48 hours నుంచి ఒక 2-3 days 48 hours మ్యాక్సిమం 2-3 days 48 or 2 days 3 days 3 days లోపల ఎటువంటి రెస్పాన్స్ లేకపోతే ఇమీడియట్గా మళ్ళా మాకు గెట్ బ్యాక్ చేసి కాల్ సెంటర్ పెట్టుకొని ఈ కాల్ సెంటరు ఓటీపీ అవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా ప్లాన్ చేస్తున్నాం. ఇది ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్లో ఉండబోతున్నాయి.
ఎందుకంటే మళ్ళా పేదవాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ కూర్చోవడం, వాళ్ళు నాయనకాల పనుకొని తిరగడం ఇవన్నీ లేకుండా మండల్ హెడ్ క్వార్టర్స్లో ఎవరైతే మరి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, దాని తర్వాత అక్కడ ఉన్న లోకల్ నాయకులను వాళ్ళు కూడా పరిధిలో విజన్లో ఉంటుంది. వాళ్ళు కంపల్సరీగా నాకు అప్డేట్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మిస్ క్యాలిక్యులేషన్ కాకుండా ఏం చేస్తున్నానంటే ఓటీపీ నెంబర్స్ అని నాకు వస్తాయి. ఓటీపీ నెంబర్స్ నాకు వచ్చినప్పుడు నేను దాన్ని పర్సనల్ రివ్యూ చేస్తాను. నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ మీలో ఒకరు ఉన్నారనుకోండి, చంద్రబాబు ఉన్నాడు, నెంబర్ పని మీద వచ్చినావు, నాకు ఓటీపీ నెంబర్ వస్తుంది. తర్వాత కొంతమంది నాయకులు వాళ్ళకి పడకుండా పని చేయలేదు అనుకో, అది నేను రివ్యూ చేస్తాను. సో డైరెక్ట్గా నాకు వచ్చే పాలసీ ఉంటుంది. ఈజీగా ఈజ్ ఆఫ్ డూయింగ్ వర్క్ అనేది క్రియేట్. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని రైతులకు శ్రీకాళహస్తిలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి భూసారాన్ని పెంచే విత్తనాలను పంపిణీ చేశారు. రైతాంగానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని రైతులకు శ్రీకాళహస్తిలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి భూసారాన్ని పెంచే పచ్చిరొట్ట విత్తనాలు, జీలుగులు విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బొజ్జల కుటుంబం రైతు కుటుంబం అని, రైతన్నలకు బొజ్జల కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. అదేవిధంగా తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతన్నలకు అండగా ఉండి రైతుల అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఆయా మండలాలలో మరియు పంచాయతీలలో సాయిల్ టెస్టింగ్ కేంద్రాన్ని, స్టోరేజ్ గోదాములు ఏర్పాటు చేస్తామన్నారు. తద్వారా రైతులు పండించుకున్న పంటలు గిట్టుబాటు ధరకు అమ్ముకునే దానికి వీలుగా ఉంటుందని, వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్గానిక్ పంటలు పండించడానికి రైతులు ముందుకు రావాలి. ఆయన రైతులకు పిలుపునిచ్చారు. ఆర్గానిక్ పంటలకు దేశ విదేశాల్లో మంచి రాబడి ఉందని, ఆర్గానిక్ పంటలు పండించుకొని రైతులు లాభం పొందాలని కోరారు. ఆయా మండలాలు, పంచాయతీలలో ఉన్న చెరువులను మరమ్మతులు చేసి రైతులకు నీటి కొరత లేకుండా చూస్తామన్నారు. రైతన్నలందరూ పీఎం కిసాన్ పథకానికి తీసుకొని లబ్ధి పొందాలని, అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం అన్నదాత ద్వారా 14,000 రూపాయలు రైతన్నలకు అందజేస్తున్నామని, ఆ పథకాన్ని కూడా రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులకు ఎక్కడైనా నాసిరకం విత్తనాలు అందజేస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు ప్రభుత్వం ద్వారా అందించబడే భూసారాన్ని పెంచే విత్తనాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతు సేవా కేంద్రాలలో ఈ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, 50% రాయితీపై పిల్లి పెసర, జనుము విత్తనాలు అందజేస్తున్నామని, ఈ రాయితీని రైతులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. అట్లాగే మనము ఈరోజే పేపర్లో చూసాం, వ్యవసాయ యాంత్రీకరణ కింద దాదాపు 3,000 కోట్ల రూపాయలు. చలపతి నాయుడు పెద్దగణపతి సాదరావు, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, తిరుపతి. సో ఈరోజు శ్రీకాళహస్తిలో గౌరవ ఎమ్మెల్యే గారి చేత సీడ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే దాదాపు మనం 11,000 క్వింటాళ్ళు గ్రీన్ మెన్యూర్ సీడ్ ఇవ్వడానికి అన్ని మండలాలకు ఇవ్వడం జరిగింది. సో ఆ కార్యక్రమం జిల్లా అంతటా కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇది అంతా కూడా 50% సబ్సిడీ కింద రైతులకి ఇచ్చేటువంటి కార్యక్రమం కాబట్టి ఇది చాలా ఉపయోగకరం. భూమిలో ఉన్నటువంటి పోషక పదార్థాలని పెంచే దానికోసంగా ఈ యొక్క గ్రీన్ మెన్యూర్ సీడ్ని వేస్తూ ఉంటారు. కాబట్టి ఇది నేల యొక్క తత్వాన్ని బాగు చేయడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాగే జిల్లాలో సాయిల్ శాంపిల్స్ తీసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. దాదాపు 18,600 శాంపిల్స్ జిల్లా వ్యాప్తంగా తీస్తూ ఉన్నాం. సో ప్రోగ్రాంకి వచ్చినందుకు, నన్ను పిలిచినందుకు అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి కావచ్చు, అలానే రైతులకి అందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఇప్పుడు వచ్చింది రైతు ప్రభుత్వం. ఇంత ముందర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులను దగా చేసి అక్కడ కూడా కుంభకోణాలు చేసి సీడ్స్ తినేసి, మొన్న పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నాడు ఆ ఊర్లో, ఆ పేరేంది, రెడ్డి, పిఠాపురం ఉన్నది రెడ్డి, ఆయన 1,000 కోట్లకి విత్తనాలు తినేశారు. ఇవన్నీ చూస్తుంటే అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. రైతన్న ప్రభుత్వం వచ్చిందని చెప్పేదానికి గర్వంగా ఉంది. ఈరోజు ఇదే నాంది. ఇంకో 15 రోజులు రైతులందరితో కూర్చుంటాం, వాళ్ళకు ఇబ్బందులు ఏముందని తెలుసుకుంటాం.
ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతాం. అచ్చెన్నాయుడు గారు కూడా మరి ఒక రైతు బిడ్డగా, ఆయనకి రైతు అంటే తెలుసు, ఆయన కూడా ఒక పెద్ద మనిషి, బ్రహ్మాండంగా ఆయన కూడా మనకు రైతన్నకి ఆ భరోసాగా ఉంటాడని మేము ఆశిస్తున్నాం. అలానే ఇప్పుడే అగ్రికల్చర్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు దగ్గర 10-15 కోట్లు బకాయి ఉందని చెప్పారు. అందుకోసం ఇప్పుడు సీట్స్ కూడా తక్కువ వచ్చినాయని చెప్పారు. అది కూడా ఇమ్మీడియట్గా మాట్లాడి ఆ బకాయిలు ఏమున్నాయో అవన్నీ కట్టేసి మళ్ళీ కూడా తెలంగాణ నుంచి అన్నీ వస్తాయట ఈ సీట్స్ అన్నీ కూడా. దీంట్లో కూడా మళ్ళీ రాజకీయం పులవకుండా ఏ పార్టీ వాడైనా సరే మనం ఈక్వల్గా చూసి రైతన్ని దానికి మళ్ళీ వైసీపీ రైతన్న, టీడీపీ రైతన్న ఉండవు. కాబట్టి వాళ్ళందరినీ ఒకే డాట్లో పెట్టి చూసి వాళ్ళకి అందరికీ నేను మాటిస్తా ఉన్నా, తప్పకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను. అట్లనే సాయిల్ టెస్టింగ్ మెషిన్స్ దాంట్లో గోడౌన్స్ కూడా ప్రామిస్ చేస్తున్నాం. అది కూడా డ్యూ కోర్స్ ఆఫ్ టైం ఇమ్మీడియట్గా అది చెప్పాను మాట్లాడమని చెప్పి. డెఫినెట్గా అది కూడా తప్పకుండా చేసి మన రైతన్న కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధమైన ద్రౌపది సమేత ధర్మరాజస్వామి ఆలయంలో ప్రతి ఏటా నిర్వహించే వార్షిక తిరునాళ్లు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ నెల 12వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహింపబడుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం దక్షిణామూర్తి సన్నిధిలో ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి, ఈవో ఎస్విఎస్ఎస్ మూర్తి ఆధ్వర్యంలో ద్రౌపది సమేత ధర్మరాజస్వామి వార్షిక తిరునాళ్లు గోడ పత్రికల ఆవిష్కరణ చేశారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధమైన ద్రౌపది సమేత ధర్మరాజస్వామి ఆలయంలో ప్రతి ఏటా నిర్వహించే వార్షిక తిరునాళ్లు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ నెల 12వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం దక్షిణామూర్తి సన్నిధిలో ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి, ఈవో ఎస్విఎస్ఎస్ మూర్తి ఆధ్వర్యంలో ద్రౌపది సమేత ధర్మరాజస్వామి వార్షిక తిరునాళ్లు గోడ పత్రికల ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి పాల్గొని గోడ పత్రికల ఆవిష్కరణ చేశారు. ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధమైన ద్రౌపది సమేత ధర్మరాజస్వామి ఆలయంలో ప్రతి ఏటా నిర్వహించే వార్షిక తిరునాళ్లు ఈ పర్యాయం అత్యంత వైభవంగా నిర్వహించడానికి పూర్తి కార్యాచరణ చేపట్టామని, ఈ తిరునాళ్ల నందు భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా స్వామివారి దర్శనం శీఘ్రంగా అయ్యే విధంగా కార్యాచరణ చేపట్టామని, అగ్నిగుండ మహోత్సవం నాడు మహిళలకు, పురుషులకు వేరువేరుగా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి ఎక్కడ తోపులాట జరగకుండా అగ్నిగుండ మహోత్సవం జరిగే విధంగా పోలీసు యంత్రాంగంతో గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నామని, ప్రశాంతపు వాతావరణంలో తిరునాళ్లు నిర్వహించే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని తెలియజేశారు. శ్రీకాళహస్తి దేవస్థానం ఆదాయం పెంచేలా దాతలను ఆహ్వానిస్తున్నామని, వచ్చిన దాతలకు గోల్డ్ కార్డు ఎంట్రీతో ఉచిత రాహుకేతు పూజ, ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు నిర్వహించే విధంగా కార్యాచరణ చేపడుతుందని తెలియజేశారు. ఈశ్వర దివ్యానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. 12 నుంచి 24 వరకు జరిగే బ్రహ్మోత్సవాలు, ధర్మరాజస్వామి బ్రహ్మోత్సవాలు ఈరోజు దానికి పత్రిక ఆవిష్కారం చేసాం. ఈవో గారు అలానే ఇక్కడ ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో అందరు కూడా కలిసి చేయడం జరిగింది. పవిత్ర మాసం, పవిత్ర శివుడికి బ్రహ్మాండంగా చేద్దామని డిసైడ్ చేసి ఎండోమెంట్స్ తరపు నుంచి కూడా అన్ని కేర్ తీసుకుంటున్నారు. టెంపుల్ కూడా కేర్ తీసుకుంటున్నారు. ఈవో గారు కొత్తగా రావడం జరిగింది. వచ్చే వెంటనే వారు మార్కు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎట్లా ఏ రకంగా పనిచేయాలో వారికి ఎక్స్పీరియన్స్డ్
ఉంది కాబట్టి ఎండోమెంట్స్ మినిస్టర్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎక్కడ కూడా ట్రాన్స్పరెన్సీ వేలో వారిని వేసినందుకు కూడా ఎవరు రికమెండేషన్ పడలేదు, మీకు ఎవరు కావాలంటే వేయండి అని చెప్తే ఆయన ఇమీడియట్గా స్పందించి రామనారాయణ గారు మరి వేయడం జరిగింది. వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు చేస్తున్నారు. ఇది జస్ట్ ద బిగినింగ్. మేము కూడా వచ్చి 1 month అయింది, ప్రక్షాళన స్టార్ట్ చేసాం, ఇంకా బ్రహ్మాండంగా చేస్తూ. అలానే ఈ డొనేషన్స్ కూడా ఇప్పుడు మేము మారుతున్నాం. నడుస్తా స్వామివారి దగ్గర పోయినప్పుడు డొనేషన్స్, గోల్డ్ డొనేషన్స్, సిల్వర్ డొనేషన్స్ అవన్నీ కూడా అమ్మవారికి కావచ్చు, స్వామివారికి కావచ్చు, బయట పిల్లర్స్ ఏ రకంగా చేయాలి, కొన్ని గోల్డ్ పూతలు చేయాలి, అవన్నీ కూడా డిస్కస్ చేస్తూ వచ్చాం. దాని తర్వాత శ్రీకాళహస్తి దేవస్థానానికి సపరేట్గా ప్లాట్ఫామ్ ఒకటి క్రియేట్ చేసి, ఎందుకంటే ఇప్పుడు ఎండోమెంట్స్ దాంతో కనెక్టెడ్ ఉంది, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఒక వివిఐపి ప్లాటినం గోల్డ్ లాగా ఒక కార్డ్స్ కూడా మేము ఒక ప్లాన్ చేస్తాం. పర్సనల్గా ఐడియా వచ్చింది, యోగా డిస్కస్ చేస్తాను. ఎందుకంటే ప్లాటినం గోల్డ్ మెంబర్షిప్స్ తీసుకోవచ్చు. అంటే వాళ్ళు వచ్చినప్పుడు సంవత్సరానికి స్వామివారికి ఇంత డొనేషన్ ఇచ్చి గోల్డ్ కార్డ్ అయితే వాళ్ళు ఫ్రీగా రావడం, వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించడం చేస్తాం. ప్లాటినం కార్డ్ అయితే వాళ్ళకు కూడా ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి అన్నీ చేసుకొని టోటల్గా చేసేటట్టు ఒక ఆలోచన అయితే నాకు నిన్న మొన్న వచ్చింది. వారితో కూడా ఒకసారి నేను డిస్కస్ చేసి ఇది ఎలా ఉంటుంది, చేస్తే బాగుంటుందా లేదని వాళ్ళ సీనియర్స్ కాబట్టి వాళ్ళ ఆలోచనలు కూడా పరిధిలో తీసుకొని అందరితో మాడుకొని చేస్తే బాగుంటుందని చెప్పి 5,000 10,000 పర్ మంత్ వచ్చేటట్టు ఒకసారి వచ్చితే 5,000 లేకుంటే 7,000 రకంగా తీసుకొని రావుకేతు పూజతో పాటు ప్యాకేజ్ లాగా మాడుకొని సంవత్సరానికి 1,00,000 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు అట్లా ఏది ఉంటుందో చూసుకొని స్వామివారికి ఆదాయం పెంచే రకంగా చేయాలని ప్రణాళిక చేస్తున్నాం. అట్లనే నేను కూడా నిన్న కూడా నాకు ఒకటి 2 ఇష్యూస్ నాకు దృష్టిలో వచ్చినాయి. కొద్దిగా ఈ ప్రసాదం అంత టేస్టీగా లేదని చెప్పి కొద్దిగా నేను కూడా తెప్పించుకొని తినడం జరిగింది. అంత నాణ్యత కొంచెం తక్కువ అయింది. ఏందా అని చూస్తే దాంట్లో నెయ్యి పెద్ద క్వాలిటీ అంత బాగా. సో చిన్న మిస్టేక్స్ అవి ఉన్నాయి, అవి కూడా కరెక్షన్స్ చేయమని చెప్పి కూడా ఇప్పుడే నేను ఈఓ గారితో రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు యాక్షన్ ఇమీడియట్ తీసుకొని ఎవరు ఉంటుందో అవన్నీ కూడా చెక్ పాయింట్స్ నా కంపల్సరీగా సార్ మీ ప్రెస్ మీద అడుగుతున్నాను. కంపల్సరీగా ఒకటి వచ్చేసి రావుకేతు పూజప్పుడు ఈ సిల్వర్ పడగలు ఆ చెక్ పాయింట్స్ అనేది మీరు చెక్ లిస్ట్ తయారు చేయాలి, ఎంట్రీ ఎగ్జిట్ అన్నీ ఉండాలి, అదొకటి. రెండోది స్వామివారికి ఏవైతే పదార్థాలు వాడుతున్నారో అవన్నీ కూడా డైలీ చెక్ లిస్ట్. దీనికి అవసరమైతే ఒక 5-6 మందిని చెక్ చేసేదానికి పెట్టండి, నిజాయితీ పనులు పెడదాం, ఒక చెక్ లిస్ట్ పెడదాం. ట్రాన్స్పరెన్సీ వేలో పనిచేస్తే స్వామివారు కూడా మనం బాగా చూస్తారు. ఈ రకంగా ఇబ్బంది లేకుండా చేద్దామని. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఎమ్మెల్యే సుధీర్ పలు విభాగాలను పరిశీలించారు. రాహుకేతు పూజా మండపాలు తనిఖీ చేశారు. సెల్ ఫోన్, లగేజీ కౌంటర్లో అధిక రుసుములు వసూలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గోశాల నిర్వహణపై తీవ్ర అసంతృప్తి చేశారు. బిజ్జిల గోపురం వద్ద దుకాణాలను మాస్టర్ ప్లాన్ పనులు చేపట్టే వరకు అనుమతిస్తామని దుకాణదారులకు హామీ ఇచ్చారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ విస్తృత తనిఖీలు చేపట్టారు. ఆలయ ఈవో ఎన్వీఎస్ మూర్తితో కలిసి తొలుత 500 రూపాయల రాహుకేతు పూజా మండపాన్ని తనిఖీ చేశారు. భక్తులను ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అని అడిగి తెలుసుకున్నారు. వెండి నాగ పడగలను స్వామివారి హుండీలోనే వేయాలని సూచించారు. భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. 750 పూజా మండపం వద్ద అడ్డదిడ్డంగా క్యూ లైన్లు ఏర్పాటు, శివయ్య గోపురం నుంచి రాకపోకలు లేకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం, పూజా సామాగ్రి ప్యాకింగ్ విభాగాలను తనిఖీ చేశారు. ఆలయం అంతా అడ్డుదిడ్డంగా క్యూ లైన్ల నిర్మాణం ఏమిటని ప్రశ్నించారు. సెల్ ఫోన్, లగేజీ కౌంటర్లను తనిఖీ చేసి అక్కడ భక్తులను వాకప్ చేశారు. అధిక రేట్లు వసూలు చేస్తున్నట్లు చెప్పడంతో సంబంధిత కాంట్రాక్టర్పై మండిపడ్డారు. కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తామని హెచ్చరించారు. భిక్షాల గాలిగోపురం సమీపంలో ఉన్న గోశాలను పరిశీలించి అపరిశుభ్రంగా ఉండడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంబంధిత గోశాల ఇన్ఛార్జిని మందలించారు. భిక్షాల గోపురం నుంచి రంగుల గోపురం వరకు గతంలో దుకాణాలు ఏర్పాటు చేసుకున్న దుకాణదారులు తమకు దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరగా అందుకు ఎమ్మెల్యే అంగీకరించి మాస్టర్ ప్లాన్ పనులు ప్రారంభించే వరకు మాత్రం దుకాణాలు నడుపుకోవచ్చని హామీ ఇచ్చారు. కొండగట్టు నుంచి భిక్షాల గాలిగోపురంపై రాకపోకలు ఇబ్బందిగా ఉందని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తేవడంతో భిక్షాల గోపురం పక్క నుంచి కొండమిట్టకు దారి ఏర్పాటు చేసే అవకాశాలు పరిశీలించాలని ఇంజనీరింగ్ శాఖను ఎమ్మెల్యే ఆదేశించారు. వాహన మండపంను పరిశీలించారు. షాపులు తీసేసేదాన్ని డబ్బులు ఇచ్చే తల్లి అవునా, మళ్ళా మీరు 4 రోజులు మళ్ళీ షాపు పెట్టుకోవాలి. ఈసారి డబ్బులు ఇచ్చేది ఉండదు.
మీరందరి చేత ఈవో గారు సంతకం పెట్టించుకుంటారు. మీ సామాన్లన్నీ అమ్మే వరకు మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు ఖాళీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే టెంపుల్ డెవలప్మెంట్ చేస్తాడు. మాస్టర్ ప్లాన్లో ఈ షాపులకి ఆల్రెడీ డబ్బులు ఇచ్చున్నాం పాతకాలం. సో మీరు సామాన్లు సరుకులు ఉన్నాయి కాబట్టి వచ్చి మనోడు చెప్పాడు కాబట్టి టెంపరీ పెట్టుకొని స్టార్ట్ చేయండి. మేము ఎప్పుడైతే ఇమ్మీడియట్ తీయం మాస్టర్ ప్లాన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇంప్లిమెంట్ చేసినప్పుడు మీరు తీసేసి వస్తుంది. దానికి ఒప్పందం అయితే అప్పుడు నేను 6 నెలల్లో లేపుతానో నెలలో లేపుతానో సంవత్సరాలు లేపుతానో అది కానీ మీరు ఎవరైతే షాపులు పెడుతున్నారో ప్రతి ఒక్కరు 100 రూపాయల స్టాంప్ సంతకం పెట్టి ఇచ్చారు. ఎప్పుడు చెప్తే అప్పుడు ఖాళీ చేస్తారో ఓకేనమ్మా పెట్టుకోండి. నేను క్లీన్ చేయవా నువ్వు నీకే కనబాలేడు ఫోన్ చేస్తాను చెప్తుంది మార్నింగ్ తెలియాలి కదా డొనేషన్ రాసేది ఇక్కడ ఆయన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మంగళవారం సందర్భంగా నిన్న రాత్రి ఆలయంలో కాలభైరవ స్వామివారి అభిషేక సేవ నిర్వహించారు. శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఏకాంత సేవ అనంతరం ఈ కార్యక్రమం నిర్వహించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మంగళవారం సందర్భంగా నిన్న రాత్రి ఆలయంలో కాలభైరవ స్వామివారి అభిషేక సేవ నిర్వహించారు. ప్రతి మంగళవారం శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఏకాంత సేవ అనంతరం కాలభైరవ స్వామికి పాలు, పెరుగు, తేనె, విభూది, చందనము, కుంకుమ, నారికేల జలాలు, కందిపూడి, పన్నీరు జలాలు, పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించారు. కాలభైరవ స్వామి వారికి వడమాల, నిమ్మకాయల మాల, గజమాలతో కాలభైరవ స్వామిని శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం వేద మంత్రాల మధ్య మంగళ వాయిద్యాల నడుమ కాలభైరవ స్వామికి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని దక్షిణ కైలాస నగర్ లో సోమవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఓ ఇంటి తాళాలను పగలగొట్టి బీరువాలో దాచిన 3.50 లక్షల నగదు, 40 సవర్ల బంగారు ఆభరణాలను అపహరించుకొని పోయారు. టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని దక్షిణ కైలాస నగర్ లో సోమవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఓ ఇంటి తాళాలను పగలగొట్టి బీరువాలో దాచిన 3.50 లక్షల నగదు, 40 సవర్ల బంగారు ఆభరణాలను అపహరించుకొని పోయారు. టూటౌన్ పోలీసులు కేసును నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. సిఐ రారాజు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దక్షిణ కైలాస నగర్లోని ఓ అద్దె ఇంట్లో సిరాజ్ మిషా అనే మహిళ
తన కుమారుడితో కలిసి నివాసం ఉంటుంది. ఆదివారం సాయంత్రం కుమారుడితో కలిసి చెన్నైలోని బంధువుల ఇంటికి వెళ్ళింది. ఈ నేపథ్యంలో పక్కాగా రెక్కి వేసిన గుర్తు తెలియని దుండగులు సోమవారం అర్ధరాత్రి కట్టల సాయంతో తాళాలను కత్తిరించి లోనికి ప్రవేశించారు. బీరువాలో దాచిన 3.50 లక్షల నగదు, 40 సవర్ల బంగారాన్ని దోచుకుపోయారు. ఉదయం సిరాజ్ మిషా ఇంటి తాళాలు తెరిచి ఉండడం చూసి స్థానికులు ఆమెకు సమాచారం అందించారు. చెన్నై నుంచి హుటాహుటిన ఎస్టీకే నగర్కు చేరుకున్న సిరాజ్ మిషా ఇంట్లో చోరీ జరిగిందన్న విషయం తెలుసుకుంది. ఈ మేరకు 2 టౌన్ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆధారాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్ కూడా దుండగుల ఆచూకీ కోసం ప్రయత్నించింది. బాధితురాలు సిరాజ్ మిషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు 2 టౌన్ సిఐ రారాజు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడిని ప్రముఖ సినీ దర్శకుడు గోపీచంద్ మల్లినేని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ప్రముఖ సినీ నిర్మాత సురేష్ బాబు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల సురేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ శంకర్ దర్శకత్వం వహించిన భారతీయుడు 2 చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నామని అన్నారు. సామాజిక బాధ్యతలతో తీసే శంకర్ చిత్రాల తరహాలోనే ప్రతి ఒక్కరూ సమాజం కొరకు బాధ్యతగా పనిచేయాలన్నారు. సినిమా టికెట్ల ధర పెంపుపై పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారని తెలిపిన ఆయన టికెట్ల ధర కంటే ప్రేక్షకులను సినిమాకు తీసుకురావడమే మా ముందున్న పెద్ద సవాలని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ప్రత్యేక లోక్ అదాలత్ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలోనే పెండింగ్ లో ఉన్న పలు కేసులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాజధాని అమరావతి నుంచి వర్చువల్ విధానం ద్వారా జరిగిన ఈ సమీక్ష సమావేశానికి తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ వెంకటేశ్వర్లు ఇతర ఉన్నతాధికారులతో పాటు కలిసి పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ప్రత్యేక లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించుకోవాలన్నారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్. తాజాగా అమరావతి నుంచి పెండింగ్ కేసులకు సంబంధించి కీలకమైన సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్చువల్ విధానం ద్వారా జరిగిన కార్యక్రమంలో తిరుపతి, నెల్లూరు, కడప జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ఇక తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లతో పాటు జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగే లోక్ అదాలత్ కార్యక్రమంను సద్వినియోగపరచుకోవాలని, పెండింగ్ కేసులకు సంబంధించిన వివరాలపై వెంటనే దృష్టి పెట్టాలని ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లాలోని పలు పెండింగ్ కేసులను ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకుని వెళ్లారు జిల్లా కలెక్టర్. అనంతరం లోక్ అదాలత్ లో పెండింగ్ కేసులకు సంబంధించి దిశానిర్దేశం చేయడంతో పాటు పలు కీలక ఆదేశాలు ఇచ్చారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్. రాష్ట్ర వ్యాప్తంగా స్టాఫ్ డయేరియా ప్రత్యేక క్యాంపెయినింగ్ జరుగుతుంది. దీనిలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గంలోని మంగళంలో జరిగిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నానితో పాటు కలిసి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాలలో పర్యటించి శానిటేషన్ కార్యక్రమంలో ప్రత్యేకంగా పాల్గొన్నారు. అనంతరం అధికారులకు, స్థానికులకు అవగాహన కల్పించారు. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత, ఫ్రైడే, డ్రైడే వంటివి పాటించడం ద్వారా డయేరియా, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి రోగాల బారిన పడకుండా కాపాడుకోవచ్చన్నారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. స్టాఫ్ డయేరియా కార్యక్రమంలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే పులివర్తి నానితో పాటు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ ఇన్ఛార్జి అధికారిని సుశీలాదేవి, డివిజనల్ పంచాయతీ అధికారిని రూపారాణి, డిఎంహెచ్ఓ శ్రీహరి, డిఐఓ శాంతకుమారి తదితర అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్టాఫ్ డయేరియా క్యాంపెయిన్ జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుంది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం జూలై, ఆగస్టు 2 మాసాలు స్టాఫ్ డయేరియా క్యాంపెయిన్ పెద్ద ఎత్తున నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లాలో కూడా నిర్వహిస్తున్నారు.
తాజాగా చంద్రగిరి నియోజకవర్గంలోని మంగళంలో జరిగిన ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు జిల్లా కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులు కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాలలో పర్యటించిన అధికారులు స్థానికులకు అవగాహన కల్పించారు. అనంతరం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో డయేరియా అరికట్టడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్ మాట్లాడారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ లో ఎమ్మెల్యే పులివర్తి నానితో పాటు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరరావు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. గ్రీన్ కార్డులు ఇతర పారిశుద్ధ సిబ్బంది ఆధ్వర్యంలో చెత్తను సేకరించారు. పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవలసిన అవసరం అందరిపైన ఉందని ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని తెలియజేశారు. అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి పని చేస్తే మంచి సత్ఫలితాలు వస్తాయని, ఉమ్మడి మంగళం పంచాయతీని ఆదర్శ పంచాయతీగా చేస్తామన్నారు. మంగళం పరిసర ప్రాంతాలలో గంజాయిని కూడా పూర్తిగా అరికడతామని, పంచాయతీకి సంబంధించి సపరేట్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల్లో చెప్పిన విధంగా శాంతి భద్రతలు, పరిశుభ్రత, ఇంటి స్థలాలు లేని వారికి ఇళ్లు, త్రాగునీటి సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, ఫ్రైడే డ్రై ఖచ్చితంగా పాటించవలసిన అవసరం ఉందన్నారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ స్టాఫ్ డే ఏరియా ప్రత్యేక క్యాంపెయినింగ్ డేలో భాగంగా మంగళంలో జరిగిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నానితో పాటు కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో గడిచిన 3-4 నెలల్లో అతిసారం కేసులు నమోదు కావడం జరిగిందని, తిరుపతి పట్టణ పరిసరాలలో డెంగ్యూ కేసులు అధికంగా ఉన్నాయని తెలిపారు. ఇక నీటి నిల్వలు చాలా కాలం పాటు ఉండడం ద్వారా కూడా డెంగ్యూ కేసులు వస్తున్నాయని, డ్రైనేజీ తరచుగా క్లీన్ చేయడం, కాచిన నీటిని త్రాగినట్లయితే చాలా వరకు అతిసారం తగ్గుతుందన్నారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. తిరుపతి జిల్లాలో కొనసాగుతున్న వివిధ ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతుంది. దీనిలో భాగంగానే జిల్లాలో కొనసాగుతున్న ఏపీఐఏసీ రైల్వే లైన్, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన భూ సమస్యలపై తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పరిశ్రమల శాఖ అధికారులతో పాటు రైల్వే శాఖ, రెవెన్యూ శాఖ, కలెక్టర్ కార్యాలయం ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏపీఐఏసీ రైల్వే లైన్ తదితర భూ సంబంధిత పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. తాజాగా తిరుపతి జిల్లాలో భూ సంబంధిత పెండింగ్ అంశాలపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జరిగిన సమీక్షా సమావేశానికి జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, తిరుపతి, గూడూరు, శ్రీకాళహస్తి ఆర్డీఓలు నిశాంత్ రెడ్డి, కిరణ్ కుమార్, రవిశంకర్ రెడ్డి, ఏపీఐఏసీ ఎస్టీసీసీ నర్సింహులు, జెడ్ఎం, ఏపీఐఏసీ తిరుపతి చంద్రశేఖర్, తిరుపతి స్పెషల్ జోన్ విజయరత్నం, కలెక్టరేట్ అధికారులు, సంబంధిత తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. సమావేశం ప్రారంభంలో తిరుపతి జిల్లాలో కొనసాగుతున్న ఏపీఐఏసీ రైల్వే లైన్ ప్రాజెక్టులు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ కు అధికారులు వివరించారు. అనంతరం ప్రాజెక్టుల వారీగా భూ సమస్యలు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి జిల్లాలో భూసేకరణ పెండింగ్ లో ఉన్న ఏపీఐఏసీ అంశాలు, రైల్వే లైన్ భూసేకరణ పెండింగ్ అంశాలు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. రేణిగుంట బైపాస్ తూకివాకం జంక్షన్ వద్ద పెండింగ్ లో ఉన్న రైల్వే లైన్ అంశానికి సంబంధించిన వివరాలను కలెక్టర్ సమీక్షించారు. సాధ్యమైనంత త్వరగా ఇక్కడ ఉన్న సమస్యలను తీర్చాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గూడూరు డివిజన్ లో పెండింగ్ లో ఉన్న నడికోటి నుంచి శ్రీకాళహస్తి రైల్వే లైన్ ప్రాజెక్టుపై విస్తృతంగా చర్చించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎదురవుతున్న భూ సమస్యలను గురించి మాట్లాడి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అనంతరం ఏపీఐఏసీలో పెండింగ్ లో ఉన్న సిబిఐసి వైజాగ్, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, ఇన్గలూరు అపాచి అంతర్గత పనులు తదితర భూ సంబంధిత అంశాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తిరుపతి జిల్లాలో కొనసాగుతున్న ప్రాజెక్టులు, నూతన పరిశ్రమల ఏర్పాటు తదితర భూ సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతుందని, అధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకుని సమస్యలను తొందరగా పరిష్కరించడానికి పని చేయాలని అన్నారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 63,826 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. నిన్న తిరుమల శ్రీవారిని 63,826 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 27,530 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.23 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు
ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. టైం స్లాట్ ద్వారా దర్శన టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయం ప్రకారం క్యూ లైన్లకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. టైం స్లాట్ టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా తిరుమలకు చేరుకుని వైకుంఠం కంపార్ట్మెంట్ లో వేచి ఉండి దర్శనాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం తిరుమలలో ఉన్న 28 కంపార్ట్మెంట్లు నిండి ఉన్నాయి. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనం కలిగిన భక్తులకు 5 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. శ్రీవారి సేవకుల సహకారంతో క్యూ లైన్లలో భక్తులకు అన్నప్రసాదం, తాగునీటిని టీటీడీ నిరంతరాయంగా పంపిణీ చేస్తుంది. సామాన్య భక్తుల కోసం నిత్యం తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసంలో ఎస్ఎస్టీ టైమ్ స్లాట్స్ టోకెన్స్ జారీ చేస్తుంది టీటీడీ. నడకదారిలో వెళ్లి మొక్కులు చెల్లించుకునే భక్తుల కోసం 15,000 టోకెన్స్ జారీ చేస్తుంది. అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమలకు చేరుకునే భక్తులకు శ్రీ భూదేవి కాంప్లెక్స్ లో, శ్రీవారి మెట్టు వైపు వెళ్లే భక్తులకు శ్రీవారి మొదటి మెట్టు వద్దనే టోకెన్స్ జారీ చేస్తుంది. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి భార్యల పేర్ల పరిశ్రమల శాఖ భూములు త్వరలో విచారణ. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వెల్లడి. శ్రీకాళహస్తి వ్యవసాయ కార్యాలయం పరిశీలించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. రైతులకు భూసార విత్తనాల పంపిణీ. శ్రీకాళహస్తి ఆలయంలో పలు విభాగాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. గోశాల, లగేజీ కౌంటర్ల నిర్వహణపై ఆగ్రహం, అవినీతి వ్యవహారాలపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. ఈ నెల 12 నుంచి 24వ తేదీ వరకు శ్రీకాళహస్తి ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి జాతర ఉత్సవాలు. గోడ పత్రికలు ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఈవో. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.